చెప్పాం, కుటుంబం బేస్మెంట్ చెప్పాం, మధ్య మధ్యలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సారాంశాలు మనకు టచ్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఇందులో పొందుపరిస్తే అదేమవుతుంది? ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి ఉండవలసినటువంటి లక్షణాలు ఉంటేనే దానిని కుటుంబం అంటాము. అర్థమైందా? ఎగ్జాంపుల్ మీకు చూడవలసిన అవసరంలా, కళ్ళు మూసుకొని ఉంటారు కృష్ణ గారు, తన పొడవైన శిరోజాలను ఒక సోపుతో తలంటుకోవడానికి మిత్రుడు ఒక సోప్ ఇచ్చాడు. కళ్ళు మూసుకున్నాడు కృష్ణ. తన మిత్రుడు తన చేతికి ఇచ్చినటువంటి సోపును చూసి, సువాసన చూసి వెంటనే ఎస్ ఇది మైసూర్ శాండిల్ అని చెప్తాడు. ఎలా చెప్పగలడండి? ఎలా చెప్పగలడు? ఎస్ అదంటే వాసన. ఎలా చెప్పగలడు? అంటే దానికి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా లేదా? చూసి కానీ చూడకుండా కానీ ఈజీగా చెప్పగలడు. మైసూర్ శాండిల్, ఓ ఇది మైసూర్లో తయారైంది, అంతేనా? మరి అది దేనితో తయారవుతుంది? శాండిల్తో తయారవుతుంది. ఏ శాండిల్తో? మైసూర్లో లభించే శాండిల్తో అవుతుంది. ఏ ఆకారంలో నిర్మితం అవుతుంది? ఓకే, అంతే కదా. అందులో వచ్చేటటువంటి స్మెల్ ఏంటి అంటే దీన్ని కనీసము 2-3 లక్షణాలు చూస్తేనే కదండి ఓ రైట్ ఇది మైసూర్ శాండిల్ చెప్పగలం. అంటే ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మైసూర్ శాండిల్. అలా కాకుండా మన కృష్ణ గారు ఇంకొక అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటాడు, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఎస్ ఎలా పసిగట్టగడు? అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, మనం చూడాల్సిన అవసరం లేదు. కళ్ళతోటి వాసన చూస్తేనే ఇది లైఫ్ బాయ్ అని చెప్పగలం, అంతే కదా. అతనికి గుండా కాదా అనేది కళ్ళు మూసుకొని చెప్పచ్చు, తల మీద చేస్తేనే. గుండుకు ఉండవలసిన లక్షణాలు మొట్టమొదటి ఏంటి? గుండె మీద గుజ్జుండదా? చెప్తున్నా. కాబట్టి ఇక్కడ మరి కుటుంబానికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఇందులో కుటుంబము యొక్క నిర్వచనముతో పాటు కుటుంబానికి ఉండేటటువంటి లక్షణాలన్నిటినీ కూడా an eminent sociologist and he played a crucial role in our Indian society and Indian sociology named R.M. McIver mentioned the main characteristics of families in his famous book that is Society. గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ పాయింట్ రాయండి. An eminent sociologist R.M. McIver explained the important characteristics of family in his book Society. R.M. McIver తాను రాసిన సొసైటీ అనే గ్రంథములో కుటుంబము యొక్క ముఖ్యమైన లక్షణాలను వివరంగా పేర్కొనెను. ఓకే, ఏ గ్రంథం అది? సొసైటీ. మరి ఈ సొసైటీ అనే గ్రంథంలో ఆయన ప్రస్తావించినటువంటి లక్షణాలను, కుటుంబానికి ఉండేటటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తే, మొట్టమొదటిది విశ్వవ్యాపితం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ, దట్ ఈస్ యూనివర్సాలిటీ.
యూనివర్సాలిటీ. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కుటుంబ వ్యవస్థ లేని కాలము, కుటుంబ వ్యవస్థ లేనటువంటి సమాజం ప్రపంచంలో చూపగలరా? భారతీయ సమాజంలో ఆంధ్రప్రదేశ్లో లేవా కుటుంబాలు? పోనీ మేడం గారు, కొత్త మేడం గారు విజయనగరం వచ్చారు, కొత్త వలస కదా, కొత్త వలసలో ఉన్నాయా లేదా ఫ్యామిలీలు? ఉన్నాయి. మరి ఆ సౌదీ అరేబియా దేశానికి వెళ్ళండి, ఉండవా ఫ్యామిలీలు? ఉంటాయి. అంతెందుకండి, డార్క్ కాంటినెంట్ ఆఫ్రికా ఖండములో మొరాకో లాంటి దేశానికి వెళ్ళండి, ఉంటాయా ఫ్యామిలీ? ఉండదా? ఉంటుంది. ఎందుకని? మీరు బాగా గమనించండి, ఈరోజు ప్రపంచ జనాభా పెరుగుతుంది. ప్రపంచ జనాభా ఒక దేశం కంటే ఇంకొక దేశం అత్యధికంగా అభివృద్ధి చెందుతూ ఉంది అనేటటువంటి సమాచారం రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటివి? ఫ్యామిలీలే. కుటుంబాలు గణనీయంగా ఏం చేస్తున్నాయి? వివాహ వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కుటుంబానికి ఉండేటటువంటి సర్వసాధారణమైన ప్రధానమైనటువంటి లక్షణాలలో ఒకటి యూనివర్సాలిటీ. ఇది ప్రాంతానికి పరిమితం కాదు, దేశానికి పరిమితం కాదు, ఖండానికి పరిమితం కాదు, ఏకంగా ప్రపంచానికంతటికీ విస్తరించినటువంటి సర్వసాధారణమైనటువంటి సోషల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ అండ్ ప్రైమరీ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద యూనివర్స్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫ్యామిలీకి ఉండేటటువంటి మొదటి లక్షణము ఏది నాన్న కృష్ణ మాస్టరు? ఎస్, విశ్వవ్యాపితం, యూనివర్సాలిటీ. ఇందులో మనకు డౌటే లేదు. అందులో ఎంతైనా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్, మీరు బాగా గమనించండి, సెకండ్ వన్ ఈజ్ ఎమోషనల్ బేసిస్. ఎమోషనల్ బేసిస్. సో దీనినే తెలుగులో ఆప్యాయతానురాగాలు అంటాం. ఆప్యాయతానురాగాలు. ఆప్యాయతానురాగాలు మీరు బాగా గమనించండి. ఫ్యామిలీ అన్న తర్వాత ఫ్యామిలీకి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలలో ఒకటి ఎమోషనల్ బేసిస్. ఖచ్చితంగా 100% ఉంటాయి. ఎమోషనల్ బేసిస్ ఉంటాయా, ఉండవా? మరి కుటుంబంలో ఈ యొక్క ఆప్యాయతానురాగాలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? కుటుంబములో ఉండేటటువంటి సభ్యులందరి యొక్క రక్తం ఒక్కటే. దట్ ఈస్ బ్లడ్ రిలేషన్. సెకండ్ వన్ ఈజ్ లవ్ అండ్ అఫెక్షన్. ఈ లవ్ అండ్ అఫెక్షన్ అనేటటువంటిది ఏ విధంగా వస్తూ ఉందండి? బ్లడ్ రిలేషన్ కాబట్టి. బాగా ఎమోషన్ చూడండి, మీరు బాగా గమనించండి. తల్లిదండ్రులకు బిడ్డకు ఏమాత్రం కూడా చిన్న బాధ కలిగితే తల్లిదండ్రులు ఓర్చుకోలేరు. అలాగే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా అకాల మరణం చెందితే తన యొక్క ఎమోషన్లు కంట్రోల్ చేసుకోవడానికి వీలుండదు. లేదు, తన కుటుంబ సభ్యులను వేరే కుటుంబ సభ్యులు లేకపోతే ఇంకొకరు ఏదైనా మనసును గాయపరిచేటటువంటి, మనసును ఇబ్బంది పెట్టేటటువంటి మాట అంటే వెంటనే ఎమోషనల్గా రియాక్ట్ అవుతాడు. అది అగ్రెసివ్ కావచ్చు, లేకపోతే లోయెస్ట్ మేనర్ కావచ్చు. ఉంటాయా, ఉండవండి? మరి అందరిలో ఉంటాయా? మీరు బాగా గమనించండి. ఆకలితో ఇబ్బందిగా పడుతున్నాను అని మనం అన్నప్పుడు ఎవరో సంబంధం లేనటువంటి వ్యక్తి స్పందించడానికి, అమ్మ ఆకలి అన్నప్పుడు తల్లి స్పందించడానికి తేడా ఉందా లేదా? దాన్ని ఏమంటాం మనం? ఎమోషనల్ బేసిస్ ఫ్యామిలీలో తప్పకుండా ఉండేటటువంటివి ఇవి. 100% ఉంటుంది. తల్లి మీద తండ్రికి, తండ్రి మీద తల్లికి, అంటే భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు, పిల్లల మీద తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల మీద పిల్లలకి. ఇవన్నీ కూడా ఎమోషనల్ బేసిస్ అనేటటువంటివి కేవలం ఎక్కడ మాత్రమే లభ్యమవుతాయి మనకు విస్తృతంగా?
నిష్కల్మషంగా ఒక ఫ్యామిలీలో మాత్రమే, మిగతా చోట్లన్నీ కూడా ఆర్టిఫిషియలే, కాకతాళీయమే. మహానటి సావిత్రులు రావచ్చు, ఎస్వి రంగారావులు ప్రత్యక్షం కావచ్చు, కానీ ఫ్యామిలీలో మాత్రమే రియల్ ఎమోషనల్ బేసెస్ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ అకార్డింగ్ టు ఆర్ఎం మెకైవర్. హీ మెన్షన్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హిస్ ఫేమస్ బుక్ సొసైటీ. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ ఈజ్ ఎడ్యుకేటివ్ రోల్. ఎడ్యుకేటివ్ రోల్, దీన్ని మనము అధ్యయన కేంద్రం, తెలుగులో అధ్యయన కేంద్రం. అధ్యయన కేంద్రం మీరు బాగా గమనిస్తే, ఒక్కసారి మీరు సాధారణ దైనందిన జీవితంలో మనం బాగా గమనిస్తే, కేవలం మనకు ఆర్ఎం మెకైవర్ తాను రాసినటువంటి సొసైటీ అనే గ్రంథంలో ప్రస్తావించడం లేదా అనేది మనం ఆ పుస్తకం చదవాల. కానీ బేస్మెంట్గా మీరు ప్రత్యక్షంగా చూడండి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫ్యామిలీ ఈజ్ ద ప్రైమరీ స్కూల్ ఆఫ్ హ్యూమన్. మీరు అంగీకరిస్తారా, అంగీకరించరా? ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఫ్యామిలీ ఈజ్ ద ప్రైమరీ స్కూల్ ఆఫ్ హ్యూమన్. మానవుని ప్రాథమిక పాఠశాల కుటుంబం. మీరు బాగా గమనించండి. వాల్యూస్, ట్రెడిషన్స్. ఇప్పుడు మీరు బాగా గమనించాలా, ఇవి ఎగ్జాంపుల్. వాల్యూస్ మరియు ట్రెడిషన్స్ అనేటటువంటివి ఉన్నాయనన్నా మనకు ఉన్నాయి. సో వాల్యూస్ జనరల్గా ప్రమాణాలు, ట్రెడిషన్స్ అంటే ఆచార వ్యవహారాలు. ఈ ఆచార వ్యవహారాలు కానీ లేకపోతే ప్రమాణాలను కానీ వ్యక్తి, ఇక్కడ సొసైటీ, ఇండియన్ సొసైటీ కాబట్టి మనం ఏ పదం వాడాలి? వ్యక్తి ఎక్కడి నుంచి నేర్చుకుంటాడండి? ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? ఎగ్జాంపుల్, పెద్దవారు వచ్చినప్పుడు గౌరవించాలి, నమస్తే అనాలి. ఇది సాంప్రదాయమా లేకపోతే వాల్యూ అండి? అంతే కదా. అదేవిధంగా చిన్నపిల్లలు భయానకమైనటువంటి దృశ్యాలు కానీ లేకపోతే ఆడపిల్లలుగా ఉన్నటువంటి వారు ఒక భయానకమైనటువంటి దృశ్యం జరిగేటటువంటి చోటుకు వెళ్ళకూడదు. అది ఒక ట్రెడిషన్. ఎగ్జాంపుల్, ఒక శుభకార్యం జరిగేటటువంటి సందర్భంలో ఆ శుభకార్యము కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలలో చేయకూడదు. ఇదేంటిది? ట్రెడిషన్స్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చిన్నతనము నుండి ఇతరులను గౌరవించడం, కుటుంబ సభ్యులను ఒకరినొకరు పలకరించుకోవడం, ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండడం, ఇవన్నీ కూడా వ్యక్తి ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? కుటుంబంలో నుంచే. కాబట్టి కుటుంబం అనేటటువంటిది ఏంటి? ఇట్ ఈస్ ద ఎడ్యుకేటెడ్ సెంటర్. అక్కడి నుంచే. దీనినే మనం ఏమంటాము? సోషియలైజేషన్. దీనినే మనము సాంఘికీకరణ అని అంటాము. ఆ పదం రాసుకోవాలి ఇక్కడ. సాంఘికీకరణ, సోషియలైజేషన్. అంటే గుర్తుపెట్టుకోండి, హ్యూమన్స్ లెర్న్స్
ఇంగ్లీష్లో రాసుకోండి. హ్యూమన్ లెర్న్స్ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఫ్యామిలీ బట్ ఆల్సో ఇన్ సొసైటీ త్రూ ద సోషియలైజేషన్. వ్యక్తి కుటుంబములోని మరియు సమాజములోని ప్రమాణాలను, ఆచార వ్యవహారాలను సాంఘికీకరణము ద్వారా కుటుంబంలోనే నేర్చుకుంటాడు. అంటే సాంఘికీకరణం అంటే అర్థం ఏంటి? పరస్పరము చర్చించుకోవడం, పరస్పరము ఒకరి నుండి ఇంకొకరు తెలుసుకోవడం, వాటిని జాగ్రత్తగా అమలుపరచడం, సమాజానికి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా కుటుంబంలోని వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం. దట్ ఈజ్ సోషలైజేషన్. ఇప్పుడు మీరందరూ కూడా అన్ని విషయాలు నేర్చుకున్నారు. దేని ద్వారా తెలుసుకున్నారు? సాంఘికీకరణం ద్వారానే తెలుసుకున్నారు. చిన్నతనం నుండి తల్లిదండ్రులు మీకు ఎన్ని అంశాలు నేర్పించుంటారు, అవునా కదా? ఏ రోజుకు ఆ రోజు లెసన్ చదవాలి తల్లి, సాంఘికీకరణ ద్వారా నేర్చుకున్నారు మీరు. లెసన్ జాగ్రత్తగా వింటూ నోట్స్ రాసుకోవాలి, సాంఘికీకరణం. మాస్టర్ గారు క్లాసులోకి వచ్చినప్పుడు లేచి నిలబడాలి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం? ఇవన్నీ కూడా సాంఘికీకరణం. అంటే సాంఘికీకరణం అనేటటువంటిది సమాజంలో మొట్టమొదట ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది? అది క్వశ్చన్. ఫ్యామిలీ. సో దట్స్ వై ఫ్యామిలీ ఈజ్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్ ఆఫ్ హ్యూమన్. అవునా? మీరు కొంచెము దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలన్నా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మనకు మీరు ఒక్క నిమిషం, బీహార్, తర్వాత జార్ఖండ్, నాగాల్యాండ్, మున్నగు ఈశాన్య వైపు రాష్ట్రాల్లోపు వెళితే అక్కడ ముఖ్యంగా ఉండే వాళ్ళందరూ కూడా ఎవరండి? గిరిజనులే, ట్రైబ్ పీపుల్. ఈ ట్రైబల్ పీపుల్ అక్కడ అవసరమైనటువంటి విద్యను నేర్చుకోవడానికి, అవసరమైన ఆచార వ్యవహారాలు నేర్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యూత్ డార్మిటరీస్ ఏర్పాటు చేస్తారు. యూత్ డార్మిటరీస్నే మనము యువత నిద్రశాల అంటాం. అక్కడ నుండి ఈ కులానికి, ఈ తెగలకు, ఈ ట్రైబల్ పీపుల్కి సంబంధించినటువంటి పెద్దలు వారికి అవసరమైనటువంటి ప్రమాణాలు కానీ, లేకపోతే సాంప్రదాయాలు కానీ, లేకపోతే గిరిజనులకు సంబంధించినటువంటి ఇతర వ్యవహారాలు కానీ ప్రత్యేకంగా నేర్పిస్తారు. వాళ్ళకి ప్రత్యేకమైన కేంద్రాలు ఉన్నాయి ఆ కుటుంబాల్లో. కానీ వాటిని, అలాంటి ట్రైబల్ కుటుంబాలను మినహాయిస్తే మన ఇండియన్ సొసైటీలో మిగతా సమాజంలో అంతా కూడా ప్రాథమికంగా సాంఘికీకరణం అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? ఫ్యామిలీ నుంచే జరుగుతుంది. అందుకోసమే ఎడ్యుకేటివ్ రోల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత లిమిటెడ్ యూనిట్స్ నెక్స్ట్. చూడండి, జాగ్రత్తగా టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. లిమిటెడ్ యూనిట్స్, తెలుగులో పరిమితమైన ప్రమాణం. ప్రపంచంలోని చూడండి, లిమిటెడ్ యూనిట్స్, తెలుగులో ఏమన్నారంట? పరిమితమైన ప్రమాణం. ఇప్పుడు మనకు జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెట్టండి, సబ్జెక్టు పరంగా గమనించండి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వ్యవస్థల కన్నా
కుటుంబం అనేటటువంటిది పరిమాణంలో పెద్దది. అవునా? ఎందుకని? కుటుంబము లేని సమాజం ప్రపంచంలో లేదు. అంటే ప్రపంచంలో ఉండేటటువంటి సామాజిక వ్యవస్థలలోకెల్లా అతిపెద్ద సామాజిక వ్యవస్థ ఏది? ఫ్యామిలీ. ఎందుకని? భారతదేశంలో ఉంటుంది, ఇరాక్ దేశంలో ఉంటుంది, సౌదీ అరేబియాలో ఉంటుంది, ఖత్తర్లో ఉంటుంది, అలాగే వాట్ ఈస్ కాల్డ్ ఆఫ్రికా ఖండ దేశంలో, మీరు ఏ దేశంలో అయినా తీసుకోండి, ఏ ఖండంలో అయినా తీసుకోండి, కుటుంబము లేనటువంటి సమాజం 7 ఖండాలలో ఏ ఒక్క ఖండం కూడా ఉండదు. కాబట్టి పరిమాణంలో కుటుంబం అతి పెద్దది. అందుకోసమే మీరు లిమిటెడ్ యూనిట్స్, అపారమైనటువంటిది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని కుటుంబానికంటే కొన్ని తక్కువ పరిమితమైనటువంటి యూనిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ రక్త సంబంధం, ఎగ్జాంపుల్ గోత్రం. జాగ్రత్తగా ఈ పాయింట్ వినాలి. ఇప్పుడు ప్రపంచంలో పరిమాణంలో అతి పెద్ద సామాజిక వ్యవస్థ ఏది? ఫ్యామిలీ. కానీ ఇక్కడ ఏమన్నాము? లిమిటెడ్ యూనిట్స్, పరిమితమైన సంస్థలు. పరిమితమైనటువంటివి ఏంటివి? ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధం. ఎగ్జాంపుల్ గోత్రాస్. మీ గోత్రం ఏది? పైడిపాల గోత్రం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందా, దేశంలో ఎక్కువగా ఉందా? అంతే కదా. పోనీ ఆసియా ఖండంలో ఏ దేశంలో ఉంది ఈ గోత్రం? ఆఫ్రికా ఖండంలో ఉందా? లేదు. రక్త సంబంధం, మీ రక్త సంబంధం ఎంతవరకు ఉంది? జనరల్గా విజయనగరంలో ఉంది, లేదా భారతదేశం అంతా వ్యాప్తి చెందింది. ప్రపంచమంతా ఉందా? లేదు. మరి కుటుంబం అనేది ప్రపంచమంతా ఉంది. అంటే పరిమాణంలో కుటుంబం పెద్దది, మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్ని పరిమితమైనటువంటివి ఉన్నాయి. పరిమితమైనటువంటివి ఏంటివి? లిమిటెడ్ యూనిట్స్ ఏంటివి? గోత్రం అండ్ బ్లడ్ రిలేషన్స్. ఒకే గోత్రానికి చెందినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ కుటుంబానికి సంబంధించిన కుటుంబం అనేటటువంటిది ప్రపంచంలో అతిపెద్ద సోషల్ ఇన్స్టిట్యూషన్. కానీ దానితో పోల్చుకుంటే అతి చిన్న పరిమాణంలో అతి చిన్నవైనటువంటి రక్త సంబంధము కానీ లేకపోతే గోత్ర సంబంధమైనటువంటివి కానీ తక్కువగా ఉంటాయి. అంటే రక్త సంబంధం మరియు గోత్రాలకు సంబంధించినటువంటి సభ్యుల కంటే అత్యంత ప్రధానమైనటువంటిది, పరిమాణంలో అతి పెద్దదేది కుటుంబమై ఉంటుంది. ఇంకా దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే, మీ కుటుంబం ఉందరా నాన్న? ఎస్. ఈ కుటుంబం అనేది ప్రపంచంలోని సామాజిక వ్యవస్థలలో, సామాజిక సంస్థలలో పరిమాణంలో అతి పెద్దదా కాదా? మీ గోత్రం ఏది? మరి పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రజులు ప్రపంచంలో ఉండేటటువంటి పౌరులలో 1% ఉంటారా? ఉంటారు కదా. అంటే ఈ గోత్రం అనేటటువంటిది, రక్త సంబంధీకులు అనేటటువంటిది ఫ్యామిలీ కంటే తక్కువగా ఉంటుంది. కానీ ఫ్యామిలీ అనేటటువంటిది ప్రపంచంలో అతి పెద్దది. ఇది ఎందుకని మొట్టమొదటి చెప్పాము, ఇట్ ఈస్ ద యూనివర్సల్ యూనిటీ, ఇట్ ఈస్ ద యూనివర్సాలిటీ. అర్థమైందా? కాబట్టి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి లక్షణం. ఇక తర్వాత లాస్ట్ వన్, సాంఘిక నియంత్రణ. సోషల్ రెగ్యులేషన్. సోషల్ రెగ్యులేషన్, తెలుగులో సాంఘిక నియంత్రణ. సాంఘిక నియంత్రణ. ఈ సాంఘిక నియంత్రణ అనేటువంటిది ఒక కుటుంబాన్ని మనం బాగా గమనిస్తే ఆ కుటుంబానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, పైడిపాల గోత్రం కదా మీది. పైడిపాల గోత్రజులు చేయకూడని పని ఏంటి?
పైడిపాల గోత్రం కదమ్మా మీది. ఆ గోత్రం సంబంధించిన వారు ఏమి చేయకూడదు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. గోత్రం అంటే నిషిద్ధం. మీరు గమనించాలి. మీరు చెప్పమ్మా, మీది పైడిపాల గోత్రమే. పైడిపాల గోత్రము అంటే ఒక నిషిద్ధం ఉండాలి ఖచ్చితంగా. అది కట్టుబాట్లు, కుటుంబానికి తరతరాలుగా వస్తున్నటువంటి కట్టుబాట్లలో ఒకటేంటి గోత్రం. గోత్రం అంటే అర్థం ఏంటి? నిషిద్ధం అని అర్థం. పైడిపాల గోత్రము అంటే ఖచ్చితంగా మీకేదో ఒక నిషిద్ధమై ఉండాలి. మనం వెళ్ళి దేవాలయంకి వెళ్ళి పురోహితుల స్వామి దగ్గర అర్చన తీసుకొని ప్రసాదం తీసుకొని వస్తాం అంతే. ఆ ప్రసాదంతో మనం టిఫిన్ సెక్షన్ ఏదో ఒకటి చేసుకోవచ్చు, అది వేరే విషయం. నువ్వు ఆనందంగా చూస్తున్నావు, అర్థమైందా? అయితే గోత్రం అనేటటువంటిది ఒక నిషిద్ధం. ఎగ్జాంపుల్, మీ గోత్రం ఎంత రిషిదా? మీరు యశోదర అంటే ఏమిటి తెలుసుకోండి నాన్న. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. పిఏ ఉన్నారు కదా, పెద్దన్నయ్య కృష్ణ, చెప్పండి మీ గోత్రం ఏ సార్? అంటే ఏంటి? అది ఒక కట్టుబాటు. అది కట్టుబాటైనా ఉండాలి, నియంత్రణ నిషిద్ధమైన ఉండాలి. మీకు సులభంగా చెప్తాం చూడండి. మీకు ఉండదులే గోత్రం, ఉందా? ఖడ్గం తిప్పుతున్నావు, ఖడ్గం ముట్టుకోకూడదా ఏంటి? ఇప్పుడు మీరు సాధారణంగా అకార్డింగ్ టు మై నాలెడ్జ్, బాబు ఒక్క నిమిషం, అయ్యా బాబు ఒక్క నిమిషం, ఆయనకి ఏదో గుర్తొచ్చింది. ఎక్కడో గర్భగుడి దగ్గర వీళ్ళి గోత్రం చదివించుకున్నారు ఇద్దరు, అవి గుర్తు వస్తుంది. ఆగండి, చదవాలి తర్వాత చదివించుకోండి. ఇప్పుడు గోత్రం అనేటటువంటిది నిషిద్ధమండి. 99% ఏదైతే మనకు గోత్రమై ఉంటుందో ఆ గోత్రములో ప్రస్తావించబడినటువంటి అంశాన్ని మనము ఉచ్చరించడం కానీ ముట్టుకోవడం కానీ కూడదు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెడిషన్, కట్టుబాటుది. మీ అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా మిస్టర్ హర్షవర్ధన్ రెడ్డి, మా గోత్రము ఊదుకోలు గోత్రం. ఏంటి? మీకు ఇండియన్ సొసైటీలో బిట్టు రాదు కానీ చెప్తున్నా, ఊదుకోలు గోత్రం. ఏంటి ఊదుకోలు గోత్రం? గోత్రం అన్నప్పుడు నిషిద్ధం, ఆ పని చేయకూడదు, దానికి సంబంధించిన అంశాలలో ముట్టుకోకూడదు లేదా స్వీకరించకూడదు, ఏదో ఉంటుంది. మీరు పురోహితులను అడిగితే చెప్తారు, లేదా పెద్దవారిని అడిగితే చెప్తారు. ఊదుకోలు గోత్రం అన్నప్పుడు సాధారణంగా మనకు ఏదైనా భగవంతుని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ భగవంతుని ఉత్సవాలలో భగవంతుని ఊరేగిస్తూ ఒక ప్రభలో స్వామిని ఉంచి ఊరేగిస్తూ ఉంటారు. ప్రభకు ఎన్ని కొయ్యలు ఉంటాయి? 2 కొయ్యలు ఉంటాయి, 4 కాదు 2. కానీ ఎంతమంది ఆ ప్రభను మోస్తారు? 4 లేదా 8 మంది మోస్తారు, అంతే కదా. ముందు ఒకరు లేదా ఒకవైపు ఒకరు, ఇంకొక వైపు ఒకరు, చివరి వైపున ఒకరు, ఇద్దరు, లేదా ఇద్దరు చొప్పున అయితే 8 మంది. సో వాళ్ళు ఆ ప్రభను మోస్తూ పోతారు భుజాల మీద ఉంచుకొని. ఎక్కడైతే భక్తులు అధికంగా ఉంటారో, దైవ దర్శనం చేసుకోవాలనుకున్న వారు కొబ్బరికాయలు కొట్టాలన్నప్పుడు వాళ్ళు అలాగే కొద్దిసేపు ప్రభను ఇలా ఉంచుకొని భుజాల మీద ఉంచుకొని అట్లా నిలబడతారు. మరి అంత ప్రభను భుజాల మీద ఉంచితే బరువు అవుతుంది కదా. అలాంటప్పుడు వెంటనే ఏం చేస్తారు? కొన్ని సపోర్టర్స్ ఉంటాయి, సపోర్ట్ ఉండి చూస్తారా? ఈ సపోర్ట్ను ఈ స్తంభం కింద పెట్టేసి దాని మీద బరువు అంతా ఉంటుంది, భుజం నుంచి వచ్చేది పక్కన వస్తుంది. వెయిట్ అంతా ఎంత మీద దేని మీద ఉంటుంది? దీని మీద ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఊదుకోళ్ళు అంటారు వాటిని. అవి మేము ముట్టుకోకూడదు, ప్రభను ఎత్తుకున్నా వాటిని ముట్టుకోకూడదు, అది మా నిషిద్ధం, గోత్రం. ఆ గోత్రానికి ఒక నిషిద్ధం ఉంటుంది, అలాగే మీకు ప్రతిదానికి కూడా ఉంటుంది, నిషిద్ధం ఉంటుంది. మీరు పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది, ఓకేనా? సో కనుక ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు ఉండేటటువంటిది ఏంటి? సోషల్ రెగ్యులేషన్, సామాజిక కట్టుబాట్లలో గోత్రం. ఖచ్చితంగా నువ్వు గోత్రమే చెప్తావా, పక్కింటి గోత్రం చెప్తామా? ఆ అమ్మాయి గోత్రం బాగుందని ఆ అమ్మాయి గోత్రం వేసుకో, ఆ అమ్మాయి గోత్రం చదువుకో, నీకు 2000 రూపాయలు ఇస్తాను అంటామా పురోహితుల్ని? అనం కదా.
సామాజిక కట్టుబాట్లు. తర్వాత మీరు ఇంకోటి కూడా గమనించండి,